అందరికీ వెలుగునిచ్చే ఎలక్ట్రికల్ వర్కర్స్ అయిన మేము తమ జీవితాల్లో కూడా వెలుగు నింపాలని కూటమి ప్రభుత్వాన్ని కృష్ణా, ఎన్టీఆర్, అమరావతి ఉమ్మడి జిల్లాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. కృష్ణా, ఎన్టీఆర్, అమరావతి ఉమ్మడి జిల్లాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ విజయవాడ ఆధ్వర్యంలో ఆదివారం 1 టౌన్ సామరంగ్ చౌక్ బెజవాడ కమర్షియల్ అసోసియేషన్ హాల్ నందు సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ డివై ఎలక్ట్రికల్ చీఫ్ ఇన్స్పెక్టర్ విజయవాడ కోనేరు బాలసుబ్రహ్మణ్యం, డివై ఎలక్ట్రికల్ లేబర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ విజయసారథి, విజయవాడ పాలిటెక్నిక్ కాలేజీ హెచ్డిడి బాబురావు, డీలర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు అశోక్ జైన్, మిత్రా హాస్పిటల్ దుర్గా నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోసూరి రవికుమార్, జిల్లా ప్రెసిడెంట్ ఓ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి కోసూరి రవికుమార్ మాట్లాడుతూ కృష్ణా, ఎన్టీఆర్, అమరావతి ఉమ్మడి జిల్లాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను 1980 సంవత్సరంలో ప్రారంభించామని తెలియజేశారు. తమ సమస్యలు పరిష్కరించమని ప్రభుత్వాలను మొరబెట్టుకుంటున్నామే తప్ప సమస్యలు పరిష్కారం చేయడం లేదని వాపోయారు. తాము అందరికీ వెలుగునిస్తున్నామని, కానీ మా జీవితాల్లో వెలుగు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను గుర్తించి తమ జీవితాలకు కూడా వెలుగునివ్వాలని కూటమి ప్రభుత్వాన్ని వారు కోరారు. తమ ఎలక్ట్రికల్ సోదరులకు లోన్లు ఇచ్చి రక్షణ కవచాలు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజున అనేక ఆస్తి ప్రాణ నష్టాలు జరుగుతున్నాయని, దానికి కారణం నాసిరకమైన వైర్లు అని ప్రజలు భావిస్తున్నారని, ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరగకుండా తమకు నమ్మకమైన WR1 సర్టిఫికెట్లు పొందిన వైర్లను మాత్రమే ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షులు ఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ 36 మండలాల్లో ఎలక్ట్రికల్ సోదరులందరినీ కలుపుకొని ఒకే తాటి మీద నిలబడి ఈ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు డాల్పన్, జిల్లా నాయకులు అల్తాఫ్ ఎన్ సురేష్, వేముల ఏడుకొండలో ఎస్కే కరీం, నందిగామ సురేష్, కంచర్ల రత్నం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కె రవికుమార్, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈ రోజున ఈ కృష్ణా జిల్లా అనేది 1980లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా పరంపర నడుస్తూ ఈరోజు ప్రెసిడెంట్గా నగేష్ గారు, సెక్రటరీగా నేను, నా ఆధ్వర్యంలో జరుగుతుంది. అలాగే కార్యవర్గం కూడా అన్ని మండలాల్లో కూడా కలిపి ప్రయాణం చేస్తున్నాం. ఇకపోతే మాకు గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ గుర్తింపు లేదు. ఇప్పుడు ఏంటంటే కారణం ఏంటంటే అందరికీ కూడా కరోనా టైంలో కూడా అందరినీ ఆదుకున్నారు, కానీ మా ఎలక్ట్రీషియన్స్ గుర్తింపు లేదు. అందరికీ వెలుగునిచ్చే మాకు మా జీవితాల్లో వెలుగునిచ్చి మమ్మల్ని కూడా గుర్తించాలనేది కూడా మా యొక్క విజ్ఞప్తి. అలాగే మాకు మా ఎలక్ట్రీషియన్ సోదరులకి లోన్స్ ఇచ్చి టూల్స్ కిట్లు కానీ లేకపోతే రక్షణ కవచాలు మన పిఠాపురంలో ఇచ్చినట్టుగా యావత్ ఆంధ్రప్రదేశ్లో 25 జిల్లాల్లో కూడా ఇవ్వాలనేది కూడా మా ఉమ్మడి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రోజున అనేక విద్యుత్ ఫైర్లు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే వైరింగ్లో వైఫల్యం అని చెబుతున్నారు. వైఫల్యం ఉన్నా లేకపోయినా సరే మా మీద నెట్టేస్తున్నారు. గతంలో 2016 ముందు వైరింగ్లు చేసినప్పుడు తనిఖీ చేసి వర్క్ కమిట్మెంట్ అండ్ వర్క్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు WR1 WR2. ఈ రోజున 2016లో అది తొలగించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు కూడా మేము అనేక పోరాటాలు చేస్తున్నా దాని మీద దృష్టి పెడతలేదు. ఈ ప్రభుత్వం అయినా సరే దాన్ని అమలు జరిపితే ఆస్తి నష్టము ప్రాణ నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి ఇక మీదట సర్వీసులు రిలీజ్ చేయాలంటే మన బి గ్రేడ్ కాంట్రాక్ట్స్ కానీ పర్మిట్ హోల్డర్స్ కానీ సూపర్వైజర్తో తనిఖీ చేయించి ఎర్త్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, అలాగే మెగ్గర్ టెస్టింగ్లు కూడా చేసి సర్వీసులు రిలీజ్ చేయాలనేది కూడా మా ఉమ్మడి కృష్ణా జిల్లా అసోసియేషన్ ప్రధాన
ప్రధాన డిమాండ్. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం చాలా చక్కగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇస్తుంది. అలాగే మాకు చెస్ ద్వారా వచ్చే బీఓసీకి సంబంధించిన దాన్ని కూడా రిలీజ్ చేయాలనేసి మేము ఫండ్స్ కూడా రిలీజ్ చేయాలని కూడా మా యొక్క విజ్ఞప్తి. ఈ ప్రభుత్వం అన్నీ చేస్తుందని మాకు ఆశ. కాబట్టి మా ఆశల్ని అడియాసలు చేయకుండా మా డిమాండ్లు కూడా చక్కగా ప్రభుత్వం అమలు చేయాలనేది కూడా మా యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా అసోసియేషన్ ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి కృష్ణా, ఎన్టీఆర్, అమరావతి ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్గా రూపాంతరం చెంది 40 మండలాలు మా ఆధ్వర్యంలో ఉన్నాయి. ఈ 40 మండలాలు కూడా ఏకదాటిగా ఈ రోజున సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సామారంగ చౌక్ ఈ ప్రాంగణం నందు. ఈ కార్యక్రమానికి ఘనంగా సోదరులు విచ్చేస్తున్నారు. దాదాపుగా 2000 మంది ఈ కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు. దీనికి డిప్యూటీ చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ గారు సిఐజీ గారు కోనేరు బాలసుబ్రహ్మణ్యం గారు అటెండ్ అవుతున్నారు. అలాగే డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ధనలక్ష్మి గారు అటెండ్ అవుతున్నారు. అలాగే పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపల్ గారు ఈ విజయసారథి గారు అటెండ్ అవుతున్నారు. అలాగే తదితర పెద్దలు. అలాగే మా అసోసియేషన్కి 3 డాక్టర్లు కూడా ప్రమోట్ చేసాం. ఎందుకంటే ప్రమాదవశాత్తు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మిత్ర హాస్పిటల్ దుర్గా నాగరాజు గారు మా అసోసియేషన్కి రిప్రజెంటేటివ్గా మా ఎలక్ట్రీషియన్ సోదరుగా ఆదుకుంటామనేసి 1 year ఫ్రీ క్యాంపు డొనేట్ చేశారు. అలాగే డెంటల్ డాక్టర్ శ్రీనివాసరావు గారు కూడా 1 year ఫ్రీ డెంటల్ కార్డ్స్ ఫ్రీ చెకప్ ఇచ్చారు. అలాగే మన శివకుమార్ గారు కూడా 3 డాక్టర్లు పెట్టుకున్నాం. అలాగే మా అసోసియేషన్ కూడా లీగల్ అడ్వైజర్గా అందే బాలాజీ గారిని కూడా అపాయింట్మెంట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పలు కార్యక్రమాలు చేసుకుంటూ బి గ్రేడ్ తరఫున అలాగే అనేక పర్మిట్లు అనేక లైసెన్సులు కూడా ఇప్పిస్తూ ₹1 కూడా ఆశించకుండా ఈ రోజు వరకు కూడా ప్రయాణం చేస్తూ ఇక ముందు కూడా మీకు సేవలు చేయడానికి సంసిద్ధంగా ఉంటుందనేసి మన ఎలక్ట్రీషియన్ సోదరులను ఉద్దేశించి చెబుతున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి స్టాల్స్ ఓపెనింగ్కి అశోక్ జైన్ గారు డీలర్స్ అసోసియేషన్ జైన్ గారు కూడా ఇచ్చేసి ఉన్నారు. వారి చేతుల మీదుగా స్టాల్స్ ఓపెనింగ్ చేయడం జరిగింది. అలాగే జెండా వందన కార్యక్రమం 83 సంవత్సరాల వయసు కలిగిన వయోవృద్ధులైనటువంటి మా కట్టా రాంబాబు గారి చేతుల మీదుగా కూడా జెండా వందన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు ఇంత దిగ్విజయంగా జరుగుతూ సంతోషిస్తూ ఉమ్మడి కృష్ణా జిల్లా అసోసియేషన్ కార్యవర్గ సభ్యులకి ఎలక్ట్రీషియన్ సోదరులకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ప్రయాణంలో అందరినీ కూడా కలిసికట్టుగా తీసుకొని ప్రయాణం చేస్తున్నాం. అట్లాగే పాత వారిని కూడా తలుసుకుంటూ అన్ని 36 మండలాల్లో అందరినీ కూడా ఒకతాటి మీద తీసుకొచ్చి గత 2 నెలలుగా అందరినీ దగ్గరకు తీసుకొని కూడా ఈ మీటింగ్ పెడతాం జరిగింది. అట్లాగే మా రవి గారు చెప్పినట్టు గవర్నమెంట్ తరపు నుంచి రావాల్సినటువంటి నిధులను కూడా మాకు సకాలంలో అందిస్తారని ఆశిస్తూ ఈ ఓ నాగేశ్వరరావు, ప్రెసిడెంట్ కృష్ణా జిల్లా ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్. నా పేరు అశోక్ కుమార్, విజయవాడ ఎలక్ట్రికల్ డీలర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ 25 years నుంచి. ఈ అసోసియేషన్కి ఎలక్ట్రీషియన్కి మేము 50 సంవత్సరాల నుంచి కోఆపరేట్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కూడా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చింది కానీ వెల్ఫేర్ కానీ కానీ రవి గారు కానీ ప్రెసిడెంట్ గారు కానీ చెప్పింది మేము ఏ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తాం. అదే ధన్యవాదాలు. Like, subscribe and press the bell icon for new updates.